మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి కీలక మలుపు తిరుగుతున్నాయి. హార్మో జలసంధి, అణ్వాయుధాల నిర్మూలన, అమెరికా ఇరాన్ చర్చలు. ప్రపంచ దృష్టి ఇప్పుడు ఈ పరిణామాలపైనే ఉంది. ఇరాన్ చర్చలకు సిద్ధమని ప్రకటించగా అమెరికా కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. అసలు ఈ చర్చల వెనుక ఏముంది? స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ను తిరిగి తెరవడం, అణ్వాయుధాల నిర్మూలనపై చర్చలకు సిద్ధమని ఇరాన్ ప్రకటించింది. అయితే చర్చలు జరుగుతున్న విషయాన్ని బహిరంగంగా వెల్లడించడానికి తాము ఇష్టపడబోమని ఇరాన్ భావిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ విజ్ఞప్తి మేరకే అమెరికా ఈ చర్చలకు అంగీకరించిందని ఆయన తెలిపారు. ఈ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు చర్చలకు చివరి అవకాశం ఇవ్వాలని గల్ఫ్ దేశాలు సూచించాయి. ఇదే ఇరాన్ కు ఒప్పందంపై సంతకం చేసే చివరి అవకాశమని, అమెరికాకు మాత్రం సమయ పరిమితి లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ప్రస్తుతం తొలి విడత చర్చల్లో ప్రధాన లక్ష్యం హార్మోజ్ జలసంధి తిరిగి తెరవడమేనని సమాచారం. ఆ అంశం పూర్తయిన తర్వాత 2 దశల్లో అణ్వాయుధాల నిర్మూలనపై చర్చలు కొనసాగనున్నాయి. తీవ్రమైన సైనిక చర్చకు ముందు ఇరాన్ కు చివరి అవకాశం ఇవ్వాలన్నదే అమెరికా వైఖరిగా తెలుస్తోంది. మరోవైపు అమెరికా విధించిన నౌకదళ దిగ్బంధంపై ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. దిగ్బంధాన్ని ఎత్తివేయకపోతే అమెరికా సైనిక స్థావరాలు, యుద్ధ నౌకలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే అమెరికా తన వైఖరిని మార్చుకోవాలని కోరుతూ నౌకదళ దిగ్బంధాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేసింది. హార్మోన్ జలసంధితో తాము ఆమోదించిన మార్గం తప్ప మరే మార్గాన్ని అంగీకరించబోమని ఇరాన్ తేల్చి చెప్పింది. హార్మోజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలక మార్గం కావడంతో ఈ చర్చల ఫలితం అంతర్జాతీయ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికా ఇరాన్ చర్చలు ఎలాంటి మలుపు తిరుగుతాయో వేచి చూడాల్సి ఉంది.